నమస్కారం. ఓకేనా? నమస్కారం, నా పేరు వెంకట్ సాయి, యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ డైరెక్టర్ని. ఈరోజు మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ యోగి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక చిన్న అవేర్నెస్ ఒక వీడియో బయట అండి. ఇది ఏమంటే, ఇటీవల 19వ తారీఖు సుప్రీంకోర్టు డాగ్స్ మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. దానికి ఏమంటే, సో ఈ బర్త్ కంట్రోల్ రేట్ ఏదైతే డాగ్స్ ఉందో దాన్ని వేగవంతం చేయండి. సో ఎక్కువ బర్త్ కంట్రోల్ రేట్ అని కంట్రోల్ చేసి, సో డాగ్స్ని ఏదైతే ఉన్నాయో ఆ డాగ్స్ సంబంధించిన దానిని వేగవంతం చేయండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ఈ అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో మేము ప్రజల్ని కోరుకునేది ఏమనగా, ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసేది ఏమనగా, ఏదైనా మూగజీవులు స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఫీడ్ చేయండి. స్ట్రీట్ డాగ్స్కి సంబంధించినకి వీలైతే మీరు ఒక ముద్ద పెట్టి దాన్ని ఎంకరేజ్ చేయండి. అంతేగాని సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ని వేరే విధంగా ప్రజలు తీసుకొని డాగ్స్ని కొద్దిగా హింసించడం, తర్వాత డాగ్స్ని ఎటువంటిగా ట్రీట్ చేయొద్దని కోరుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమంటే, బర్త్ కంట్రోల్ని ఏదైతే డాగ్స్ ఎక్కువ బర్త్ కంట్రోల్ ఎక్కువ అయిపోయింది, దాన్ని ఆ ఆపరేషన్ విధానం ఏదైతే ఉందో డాగ్స్ని దాన్ని వేగవంతం చేయమని చెప్పారు. దాన్ని ప్రజలకు కొంతమందికి అర్థం కాక, సో డాగ్స్ని హింసించడము, లేకపోతే డాగ్స్ని ఫీడింగ్ ఆపేయడము, లేకపోతే డాగ్స్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా వెళ్ళే చోట వదిలేయండి, డాగ్స్ని మీద దాడి చేయడము, చంపడం జరుగుతున్నది. దయచేసి నేను అనంతపురం ప్రజలందరినీ కోరుకునేది ఏమనగా, యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ డైరెక్టర్గా, తర్వాత యోగి హెల్పింగ్ హ్యాండ్స్ మా ఫౌండర్ యోగి గారు కోరుకునేది ఏమనగా, అవి మూగజీవులండి. దయచేసి ఆ మూగజీవులని మీకు వీలైతే మీ ఇంట్లో మిగిలిన ఒక ముద్ద అన్నం కానీ, మీకు చేతనైతే కానీ ఏదైనా ఫీడ్ చేసి దానిని కాపాడండి, పర్యవేక్షణ చేయండి. కానీ ఆ మూగజీవులని హింసించి దాడి చేసి, మూగజీవులని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది కదా, జడ్జిమెంట్ ఇచ్చేసింది కదా, వీళ్ళకి మేము దీన్ని ఏదైనా దాడి చేయొచ్చు, మమ్మల్ని ఎవరు అడగరనే ప్రశ్నించొద్దండి. దయచేసి ఇది మేము రిక్వెస్ట్గా కోరుకుంటున్నామండి, మా ఆర్గనైజేషన్ తరఫున, మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ తరఫున. సో ఫ్యూచర్లో మేము ఒక డాగ్స్ మీద కూడా, ఇలాంటి మూగజీవుల మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, ఒక మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక మంచి వాటికి కలిగి ఒక ప్రోగ్రామ్ చేయదలుచుకుని ఉంటున్నాం. దీనికి సహకరించాల్సిన ప్రతి మీడియా మిత్రులని, తర్వాత అనంతపురం జిల్లా మీడియా సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.